లోకంలో ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి మనం ఎవరితో పంచుకోగలం? నిన్న నేను విజయవాడ నుంచి వస్తా గుంటూరులో ఆగాం. గుంటూరులో ఆగిన తర్వాత నేను ఒక ముందుకెళ్ళి కూర్చున్నా. పాస్టర్ అమ్మ వాళ్ళ బాబు ఏమో అక్కడ ముందు కూర్చున్నారు. ముందు కూర్చున్న తర్వాత నేను ఒక చోటకు పోయి ఆగిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి వచ్చాడు. ఒక అబ్బాయి వచ్చి అన్న ఫోన్ చేసుకోవాలన్నా, ఒక ఫోన్ చేసుకోవాలా, ఇవ్వవా ఫోన్ అన్నాడు. మనం ఏమనుకుంటామంటే, అరే ఏ దొంగోడో ఈడు, ఏం చేస్తాడో ఈడు, ఎలా ఉంటుందో పరిస్థితి అని ఫోన్ ఇవ్వం. చివరికి నేను ఏం చేసినట్టు సరే తీసుకున్నాను అని ఫోన్ నా దగ్గర నెంబర్ కొట్టి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతా అంటున్నాడు. దాదాపు ఈ గుంటూరు ఈ యొక్క రైల్వే స్టేషన్లో చాలా మందిని అడిగినానన్న, ఒక్కళ్ళు కూడా ఫోన్ ఇవ్వలేదు. మా నాన్నకు ఫోన్ చేసుకుందామంటే నేను స్కూల్కి పోయి వస్తా ఉన్నాను, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదంటే అప్పుడు సువార్త చెప్పిన, ఇది దేవుని ప్రేమ నాన్న, యేసుక్రీస్తు ప్రేమ ఇది, నీకెవరు ఇవ్వకపోవచ్చు, అడిగావు కదా, మనస్ఫూర్తిగా నేను ఇచ్చాను, మాట్లాడుకున్నావు, యేసు గురించి తెలుసుకో, నువ్వు యవనస్తుడివి అని చెబితే సరే అన్నాడు. ఈ దినాలు ఎవరిని నమ్మగలమా? ఎవరిని నమ్మి మనం ఏమి ఇవ్వగలము? ఇవ్వలేం. ఎలాంటి వారు తెలియదు. కానీ మన నమ్మకస్తులైన వ్యక్తి ఎవరంటే దేవుడే. మన బాధ, మన కష్టము, మన రోగము, మన సమస్య తీర్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన కృప చూపించేవాడు. చూడండి, యెషయా గ్రంథము 30 అధ్యాయము 19వ వచనము చదవండి ఎవరైనా. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవో, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. చాలు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడు అంటున్నాడు, జనమా నీవే మాత్రము కన్నీళ్ళు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇచ్చును. ఇది మాట. నీ మాట వినగానే దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, నీ మాట వినగానే దేవుడు జవాబిచ్చేవాడు, నీ మాట వినగానే దేవుడు సహాయం చేసేవాడు. చూడండి, మనుషులైతే మన మాట వినగానే ఎక్కడ ఏమడుగుతారని పారిపోతారు, ఏమి సహాయం అడుగుతారో అని వెళ్ళిపోతూ ఉంటారు, ఏం జరుగుతుందో అని. కానీ దేవుడు అన్నాడు, నీ మాట వినగానే నేను నీకు ఉత్తరం ఇస్తా. సియోనులో ఉన్న వారికి చెబుతున్నాడు దేవుడు, నీ మాట వినగా నేను ఉత్తరం ఇస్తా. జనమా, నీవేమాత్రము కన్నీళ్ళు విడవవు. కన్నీరు ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? దుఃఖం వచ్చినప్పుడు కదా. ఎంతో బాధ ఉన్నప్పుడే కన్నీరు వస్తుంది. సామాన్యంగా వస్తుందా? రాదు. సామాన్యంగా రాదు. దుఃఖం వచ్చి బాధ వచ్చినప్పుడు కన్నీరు వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీవి ఏమాత్రము కన్నీళ్ళు విడవవు. ఈ మాట ఎంతగా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడో చూడండి. ఎంతగా ధైర్యపరుస్తున్నాడు ఆయన. మనం ఎన్ని సందర్భాల్లో కన్నీళ్లు గారుస్తూ వేదన గుండెగా వెళ్ళి బాధపడుతున్న పరిస్థితుల్లో మన కన్నీళ్లు తుడిచేవాడు లేడు. మన కన్నీళ్లను తుడిచి ఆదరించేవాడు లేడు. దేవుడు మాత్రమే మన కన్నీళ్లను నువ్వు విడవవు అంటున్నాడు ఆయన. నువ్వు విడవు అంటే ఏంటి అర్థము? కన్నీళ్ళు రాకుండానే ఆయన సహాయం చేయగలిగినవాడు. కష్టం వస్తుంది, ఎక్కడి దాకా వస్తుంది తెలుసా? అరే అంత దూరం వచ్చేసిందే, ఆ శ్రమ అంత దూరం వచ్చేసిందే, ఏం చేయాలా అనే కష్టం వస్తుంది, అనే బాధ వస్తుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే, ఉదాహరణకి సడన్ మనం నడుచుకుంటూ వెళ్తున్నాం రోడ్డు మీద, సడన్గా ఒక బస్సు వచ్చి ఫాస్ట్గా వచ్చి మన కాళ్ళ దగ్గర ఆగితే అప్పుడు ఉంటుంది మనకి, అబ్బా ఎంతగా దేవుడు సహాయపడినాడు అనే ఒక ఆలోచన. మన కన్నీళ్ళను దేవుడు వృధాగా పోనీయడు. కన్నీళ్ళు విడవవు నువ్వు అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఇప్పటివరకు ఎన్ని కన్నీళ్ళు గార్చామో,
ఎంతగా వేదనతో ఉన్నామో, ఎంత కష్టముతో బాధపడ్డామో, ఇబ్బంది పడ్డామో, కుటుంబం విషయము, భార్య విషయము, పిల్లల విషయం ఎంతో వేదన పడుతూ వచ్చాము. కన్నీళ్ళు విడవు, నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను, సహాయపడతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవాతి దేవుడు కన్నీళ్లను తుడిచేవాడు కాదు. ఆయన ఏమన్నాడు? కన్నీళ్ళు విడవవు అంటున్నాడు. అంటే రాకుండానే మానిపిస్తాడు ఆయన. కన్నీళ్ళు రాకుండానే మానిపించే దేవాతి దేవుడు ఆయన. ఒక కుటుంబానికి జ్ఞాపకం చేసుకుందాం. కన్నీళ్ళు రాకుండానే, కన్నీళ్ళ సంద్రమై ఇక కొంతసేపులో కన్నీళ్ళు వస్తాయి అన్నట్టుగా. ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే మనము చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళను గట్టిగా అంటే చాలు కన్నీళ్ళు వచ్చి రానట్టు ఏంటంటే గుడ్ల నిండా కన్నీళ్ళు కదా, గుడ్ల నిండా కన్నీళ్ళు ఉంటాయి. ఇంకా ఒక్క మాట కనుక అన్నమా ఏడవాలన్నా లోపలి పెట్టుకో, దిగమింగాలన్నా ఏడవాలన్నా వద్దన్నట్టు అంటారు. ఒక్క మాట కనుక అంటే జల రాలిపోతాయి. అవి రాకుండా ఇంక ఆగేసి అట్టే ఉంటాం. కన్నీళ్ళు రాకుండా దేవుడు ఆపేవాడు. ఇంకిపోతాయి కన్నీళ్ళు. దేవుడు కూడా నీ జీవితం, నా జీవితంలో కూడా కన్నీళ్ళు రాకుండా ఆయన చేసేవాడంట. ఈ మాట మనల్ని ఎంతగా ధైర్యపరుస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జనమా, నీవి ఏమాత్రం కన్నీళ్ళు విడవు, ఆయన్ని మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును, నీ మాట వినగానే ఉత్తరమిచ్చును. బైబిల్లో మనం చూసినట్లయితే కన్నీళ్ళు కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. కన్నీళ్లతో నింపబడి నా జీవితం ఎట్లా, నా బ్రతుకెట్లా అన్న స్థితిలోకి వెళ్ళిపోయినాడు ఒక ఆయన. కానీ దేవుడు ఏం చేస్తాడు? కన్నీళ్ళు రాకుండానే దారి మధ్యలోనే కన్నీళ్ళు ఆగుని ఆపేశాడు. చూద్దాం. దేవుడు కూడా నీవు కన్నీళ్ళు గారుస్తావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో ఉద్దేశంతో యేసు ప్రభు కూడా మన కన్నీళ్ళు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, బైబిల్ నుంచి ఇంకొక ఆయన చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం చూడండి. 38:5. నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్ళు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించిన. చూడండి, ఆయన ఆయుష్ కొరకు భారముతో కన్నీళ్ళుగా రోగం వచ్చిందయ్యా, ఏం చేయాలి, నేను చచ్చిపోతానా, రేపే చచ్చిపోతానా, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నేను అలా సాగాలా అని కన్నీళ్ళు గారించి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్ళు గారుస్తున్న గోడ తట్టు తల తిప్పి వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రేపు చచ్చేవాడి పరిస్థితి ఎట్లుంటుందో, మనం రేపు చచ్చిపోతామంటే ఇంక అందరినీ పిలుస్తాం, అమ్మ నాన్న అందరినీ పిలవండి, బంధువులందరినీ పిలవండి, రేపు చచ్చిపోతున్నా అని పిలుస్తూ ఉంటాం. అదే పరిస్థితి హిజ్కియాకు కూడా వచ్చింది. రేపు మరణిస్తానని తెలిసింది, కానీ ఎవరికి చెప్పుకోలే. ఆయన ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయి, ప్రభువా నా జీవితం ఇంతేనా, ఇంకా నేను రేపు చచ్చిపోతానని చెప్తున్నావు, యెషయా ప్రవక్త చెప్పాడు, ఏంటి నా స్థితి, ఎట్లా చేయాలా నేనంటే దేవుడు అన్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, నీ కన్నీళ్ళు నేను చూచితిని, నీవు కన్నీళ్ళు విడుచుట మాను, ఇంకా నువ్వు కన్నీళ్ళు విడుచుట మాను. ఆయన కన్నీళ్లను దేవుడు చూసి ఆ కన్నీళ్ళు రాకుండా ఉండాలని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇదిగో నేను మరలా నీకు ఒక ఆయుష్ ఇస్తూ ఉన్నా, మరలా ఆయుష్ ఇస్తున్నా. 1 కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నా నేను, ఓ హ్యాపీ ఎంజాయ్ చేయన్నాడు. దేవుడు మన కన్నీళ్ళను తుడిచేవాడు. మన కన్నీళ్లను రూపుమాపి, నీ కష్టం వచ్చినప్పుడు అత్యవసరమైన పరిస్థితి వస్తుంది, ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉంటావు, ఎవ్వరు ఆదుకోలేని స్థితిలో ఉంటావు, కన్నీళ్ళు గారుస్తూ ఉంటావు, మనుషుల దగ్గరికి పోయి కన్నీళ్ళు గారుస్తావు. కానీ దేవుడు ఏం చేస్తాడు సార్? నీ కన్నీళ్ళు ఆయన తుడిచేవాడు, నీ కన్నీళ్లను చూసి ఆయన సహాయం చేసేవాడు. ఆయన అలాంటి దేవుడే
మనకు తోడు, కన్నీళ్లను తుడిచేవాడు అనే మాట మనం చూసాం. హిజ్కియా జీవితంలో దేవుడు కన్నీళ్లు తుడుస్తూ వచ్చాడు. తర్వాత చూడండి ఏమన్నాడు, ఆయన కరుణిస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథం మనం చూసాం, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. కన్నీళ్లను తుడవకుండానే చేసేవాడు, కన్నీళ్లను విడవకుండా చేసేవాడు, కన్నీళ్లు తుడిచేవాడు. రెండవదిగా కరుణించేవాడు ఆయన. హిజ్కియాకి ఏం చేశాడంటే కరుణిస్తూ వచ్చాడు హిజ్కియాను. కన్నీళ్ళు గారుస్తూ ఉంటే హిజ్కియా దగ్గరికి యెషయాను పంపించి, సరే నా బిడ్డకు చెప్పుకో, మరలా నేను ఆయుష్స్తున్నానని చెప్పు అని చెప్పగానే వెళ్ళాడు యెషయా వెళ్ళి, అయ్యా హిజ్కియా, నీ ప్రార్థన దేవుడు విన్నాడంట, నీకు దేవుడు సహాయం చేయాలని చూస్తున్నాడంట, నీ కష్టమును తీర్చాలని చూస్తున్నాడంట, నీ కన్నీళ్ళు దేవుడు చూసి నిన్ను కరుణించాలనుకుంటున్నాడంట. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కాదన్నాడు నేను అనాథను, క్రీస్తు కాదన్నాడు నేను అనాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, వెక్కి వెక్కి ఏడుపుచ్చినా, వెక్కిరెంత పాలైనా, వెక్కి వెక్కి ఏడుపుచ్చినా, వెక్కిరెంత పాలైనా, నా పక్షమందు నిలబడువాడా, నా పక్షమందు నిలబడువాడా, కాదన్నాడు నేను అనాథను, క్రీస్తు కాదన్నాడు నేను అనాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా.